భావజాలం ఉంది. ఇక్కడ ఈ బిల్లుని ముందుకు తీసుకురావడం, ఈ బిల్లుని ఆమోదించుకోవడం అనేది నిజంగా చారిత్రాత్మకమైన అంశమే అని అనేక అంశాలు మాట్లాడుతూ ఆమె ఓబీసీ మైనారిటీ సవరణకు మాత్రం ఇందులో చోటు దక్కలేదు, మేము కల్పించలేకపోయాము, దానికి కారణం జనరల్ సవరణగా లేకపోవడం వలనని కూడా ఆమె చెప్పారు. ఆ మేరకు బిల్లు ప్రవేశపెట్టారు. అక్కడ మన యాదవ త్రయం, లాలూ ప్రసాద్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్, శరద్ యాదవ్, వీళ్ళు ముగ్గురు చాలా గొడవ చేశారు. మా ఓబీసీలకి మీరు ఓబీసీ మహిళలకి మీరు రిజర్వేషన్లు అంటే కోటాలో సబ్ కోటాగా ఇవ్వకపోతే ఇంకా వాళ్ళు ఎప్పటికి వస్తారు చట్టసభల్లోకి, ఇంకా వాళ్ళు చాలా మాట్లాడారు. బాబ్డీ హెయిర్, స్లీవ్లెస్ మహిళలే వస్తారు, ఆధిపత్య కులాలకు చెందిన మహిళలే వస్తారు, ఈ అంశాలన్నీ మాట్లాడారు. వీళ్ళకి తోడు మాయావతి కూడా మాట్లాడారు. వాస్తవానికి వాళ్ళు లేవనెత్తిన అంశం న్యాయమైంది. ఎందుకంటే రిజర్వేషన్లను కల్పిస్తున్నారు, కోటాలో సబ్ కోటాగా ఎస్సీ ఎస్టీలకు కల్పిస్తున్నారు. కానీ దేశంలో మెజారిటీగా ఉన్నటువంటి బీసీ వర్గాల మహిళలకి అవకాశం లేదు.